నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజ్ డస్లింగ్ 2025. ఇప్పుడైనా సరే మిలిటరీ ఎక్సర్సైజెస్, నావల్ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఎక్సర్సైజెస్ రీసెంట్ నెక్స్ట్ జరగబోయే ఏ ఎగ్జామ్ కైనా ఇవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇండియా వార్ లైక్ సిచ్యువేషన్ అండ్ ఆల్మోస్ట్ వార్ గో త్రూ అవుతుంది కాబట్టి ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ మన ఎయిర్ ఎక్సర్సైజెస్ కానీ నావల్ ఎక్సర్సైజెస్ కానీ చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ డస్లింగ్ 2025 ఎవరెవరి మధ్యన అంటే ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2025 లో జరుగుతుంది. బైలాటరల్ ఎక్సర్సైజ్ అండి. ఇఫ్ యాన్యువల్ బైలాటరల్ ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరి మధ్యన జరుగుతుంది అంటే ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియా మధ్యన జరుగుతుంది. మనకి రీసెంట్ ఎగ్జామ్స్ లో కూడా తీసుకుంటే ఎక్సర్సైజ్ పేరు ఇచ్చేసి ఏ రెండు కంట్రీస్ మధ్యన ఈ ఎక్సర్సైజ్ జరిగాయి అని ఇచ్చారనమాట. సో మనం ఇది ఒకసారి చూసుకోవాలి. డస్లింగ్ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అని ఉజ్బెక్ లో దీని మీనింగ్. నెక్స్ట్ ఏజెంట్ ఆరెంజ్. ఇలాంటి పదాలు ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ లో మనం చూస్తామో ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఏజెంట్ ఆరెంజ్ దేని గురించి అంటే మనకి 50th యానివర్సరీ ఆఫ్ వియట్నాం వార్ 1954 to 75 అయితే వార్ జరిగిందో 50th యానివర్సరీ మొన్న 30th April 2025 లో జరిగింది. ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏంటి అంటే అదొక టాక్సిక్ కెమికల్ యుఎస్ ఆ వార్ టైంలో వాడింది అనమాట. ఏజెంట్ ఆరెంజ్ అంటే బ్లెండ్ ఆఫ్ హెర్బిసైడ్స్ యూస్ టు డిఫోలియేట్ ట్రీస్ అండ్ స్ట్రబ్స్ డిప్రైవింగ్ ఎనిమీ ట్రూప్స్ ఆఫ్ కవర్. అంటే చెట్ల యొక్క మన పొదల్ని మొత్తం నాశనం చేస్తూ అంటే ఎక్కడ శత్రువులు దాక్కోవడానికి వీలు లేకుండా ఏజెంట్ ఆరెంజ్ అనే ఒక కెమికల్ ని వాడి చెట్లని నాశనం చేయడం అనమాట. సో ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సేమ్ మనం ఇందాక ఎక్సర్సైజెస్ గురించి ఎలా అయితే తెలుసుకుంటున్నామో కరెంట్ థింగ్స్ ఏవైతే బాగా ఉన్నాయో వాటిని కాకుండా వాటి రిలేటెడ్ థింగ్స్ అన్ని ఇంపార్టెంట్ అవుతాయండి. ఇప్పుడు వార్ లైక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎయిర్ ఎక్సర్సైజెస్ కావచ్చు, సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ గవర్నమెంట్ హ్యాస్ రీకాన్స్టిట్యూటెడ్ అంటే ఇంతకు ముందు ఉండేది, మళ్ళీ దాన్ని మధ్యలో తీసేశారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు రీకాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ విత్ ఏ న్యూ సెట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫార్మర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా వింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అలోక్ జోషిని చైర్మన్ గా నియమించడం జరిగింది విత్ 7 అదర్ మెంబర్స్. అలోక్ జోషితో పాటు 7 కొత్త సభ్యులతో దీన్ని నియమించడం జరిగింది. ఎందుకు అంటే ఫాల్గమ్ టెర్రర్ అటాక్ అమిడ్స్ ఈ ఫాల్గమ్ టెర్రర్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో దీని తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్ అనేది మళ్ళీ ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. దాని యొక్క చైర్మన్, దాని యొక్క మెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనము నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో చూద్దాం. 1998 లో ఎస్టాబ్లిష్ అయింది. ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ లేకపోతే ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ లేకపోతే నాన్ కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఏమన్నా చదువుతున్నాం అనుకోండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళి అది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే ఏం కోసం పనిచేస్తుంది, ఇలాంటివన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లానే మనం సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు గురించి చూస్తే 1998 లో ఇట్ ఆపరేట్స్ అండర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఎన్ఎస్సిఎస్ కింద పనిచేస్తుంది. వర్క్స్ అలాంగ్ సైడ్ 2 అదర్ కీ బాడీస్. దీంతో పాటు ఇంకొక 2 కీ బాడీస్ ఉంటాయి. ఆ 2 కీ బాడీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ ఎస్పీజీ అంటాం, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ జేఐసి అంటాం. ఈ 2 కమిటీస్ తో ఈ 2 వింగ్స్ తో పాటు ఈ 2 బాడీస్ తో పాటు ఇది పనిచేయడం జరుగుతుంది. అసలు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు యొక్క ఫంక్షన్స్ చూస్తే advises National Security Council on external threats, internal stability, emerging challenges. It provides independent long-term analysis, recommends policy options. NSAB contributed to the nuclear doctrine 2000 and National Security Review 2007. ప్రీవియస్ గా అది చేసిన పనులు ఏంటి అని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కాంపోజిషన్ చూసుకుంటే జనరల్ గా ఒక చైర్మన్ ఉంటారు, యూజువల్లీ ఫార్మర్ సీనియర్ ఆఫీషియల్ అండ్ కాంప్రైజెస్ మెంబర్స్ ఫ్రమ్ డైవర్స్ ఫీల్డ్స్ సచ్ as diplomacy, military, academia, economics and science and technology. Never has fixed a number of members అనేది ఎప్పుడు ఫిక్స్ కాదు. ప్రస్తుతం మాత్రం 7 తీసుకోవడం జరిగింది. మెంబర్స్ అనేది ఎప్పుడు ఫిక్స్ కాదండి. ఎవాల్వింగ్ అంటే మన నెసెసిటీని బేస్ చేసుకొని ఎవాల్వ్ అవుతూ ఉంటుంది నెంబర్. టెన్యూర్ ఏంటంటే బోర్డ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 2 years. అంటే ఇక్కడ ఒక టర్మ్ ఒకటే ఫిక్స్డ్, మిగతావన్నీ ఫిక్స్డ్ కాదు. నెక్స్ట్ ఎండెన్ డీప్ అని ఒకటి న్యూస్ లో ఉంది. ఇలాంటి విచిత్రమైన పదాలు కనిపించినప్పుడు అవి ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఎండెన్ డీప్ అనేది ఫిలిప్పైన్స్ ట్రెంచ్, వరల్డ్స్ 3rd డీపెస్ట్
థర్డ్ డీపెస్ట్. మనకి సూపర్లేటివ్స్ అంటామండి, బిగ్గెస్ట్, హైయెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్, ఇవన్నీ మీకు అర్థమై ఉంటది. సూపర్లేటివ్స్ అంటాం వీటిని. ఇలాంటివి ఏమన్నా వస్తే మాత్రం మీరు తప్పకుండా మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ లో అలాంటివి ఉండాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ అనే పదం కనబడితే మీరు ఇంక్లూడ్ చేసుకోవాలని. సూపర్లేటివ్స్ ఉన్నవన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి అడగడానికి. సో ఎమ్డెన్ డీప్ అంటే ఏం లేదంటే ఫిలిప్పైన్స్ ట్రెంచ్ ని ఎమ్డెన్ డీప్ అంటాము. వరల్డ్స్ థర్డ్ డీపెస్ట్ పాయింట్ ఆఫ్టర్ ఛాలెంజర్స్ డీప్, మరియానా ట్రెంచ్ అండ్ హారిజాన్ డీప్. అంటే నేను థర్డ్ లార్జెస్ట్ అంటున్నాను కాబట్టి ఫస్ట్ రెండు ఏవో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి, మరియానా ట్రెంచ్. నెక్స్ట్ వచ్చేసి హారిజాన్ డీప్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ లేబర్ ఫోర్స్. మొన్న May 1st రోజు మనం ఇంటర్నేషనల్ లేబర్ డే చేసుకోవడం జరిగింది కాబట్టి లేబర్ ఫోర్స్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ గురించి మనం ఒకసారి కొంచెం డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. May 1st వరల్డ్ కమమరేట్స్ ఇంటర్నేషనల్ లేబర్ డే టు హానర్ ద డిగ్నిటీ ఆఫ్ వర్క్ అండ్ వర్కర్స్ రైట్స్ ఇన్ ఇండియా వైల్ ద డే హానర్స్ వర్కర్స్ కాంట్రిబ్యూషన్. బేసిక్ గా మనకి ఇదంతా తెలిసిందే. అయితే ఈసారి ఇంటర్నేషనల్ లేబర్ డే యొక్క థీమ్ ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ లేబర్ ఫోర్స్. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందండి? కరెంట్ స్టేటస్, ఇండియాస్ లేబర్ ఫోర్స్ యొక్క కరెంట్ స్టేటస్ మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే మీరు ఎకానమీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఉపయోగపడుతుంది. రెండోది, ఈసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఐ మీన్ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో చూస్తే లేబర్ ఫోర్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంత పర్సెంటేజ్ ఇక్కడ ఉన్నారు, ఇంత పర్సెంటేజ్ ఎంత ఎంగేజ్ అయి ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ 15 to 55 years లో ఉన్నారు, అలాంటి. ఇది బేసిక్ డేటా అండి. ఎకానమీ మీరు చదువుతున్నారు అంటే ఇది బేసిక్ డేటా కాబట్టి ఒకసారి కవర్ చేద్దాం. 2024 India's overall labor force participation rate remained relatively stable at 59.6% with a slight decrease from 59.8 in 2023 according to periodic labor force. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఇక్కడ నెంబర్స్ గుర్తుంటే గుర్తుంచుకోండి. లేదంటే డిక్రీజ్ అంటున్నారు కాబట్టి, స్లైట్లీ డిక్రీజ్ అంటున్నారు కాబట్టి అది ఆ పాయింట్ ఇక్కడ కీలకమైంది. వర్కర్స్ పాపులేషన్ రేషియో చూసుకుంటే మార్జినల్ డిక్లైన్ అక్కడ కూడా ఉంది. మూవింగ్ ఫ్రమ్ 58.0 to 57.7. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్స్పీరియన్స్ మైనర్ ఇంక్రీజ్ 3.1 నుంచి 3.2 కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అయింది. ఇన్ ఇండియా లేబర్ డే ఆల్సో నోన్ as కామ్గర్ దివాస్, అంతర్రాష్ట్రీయ శ్రామిక్ దివాస్ వాస్ ఫస్ట్ సెలబ్రేటెడ్ 1923 లో. ఫస్ట్ టైం ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అది కూడా చెన్నైలో, లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ చెన్నైలో. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనే క్వశ్చన్ డైరెక్ట్ గా మనకి లాస్ట్ మెయిన్స్ లో కనిపించింది. యూపీఎస్సీ పిక్ చేసుకొని మీరు చూసినా రీసెంట్ గా జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అసలు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏందో మనం చూద్దాం. Judicial activism refers to a situation where judiciary, especially the higher courts, exercise excessive or unchecked power, often going beyond its constitutional mandate, thereby undermining the roles of legislature and executive. మనకు తెలుసు ఇండియాలో 3 pillars of governance ఉన్నాయని, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఎప్పుడైతే దాని బౌండరీస్ ని దాటి వేరే ఆర్గన్స్ యొక్క ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అయి వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటుందో, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుందో, దాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాము. జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ యాక్టివిజం, అన్నిటికీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనం మాట్లాడుతున్నది జ్యుడిషియల్ యాక్టివిజం గురించి. ఇండియా ఈస్ విట్నెసింగ్ అ గ్రోయింగ్ డిబేట్ ఆన్ జ్యుడిషియరీస్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ కన్సర్న్స్ రేజ్డ్ అబౌట్ జ్యుడిషియల్ యాక్టివిజం. బేసిక్ గా ఒక్కసారి ఇక్కడ మీరు పాజ్ చేసి ఈ పర్టికులర్ టాపిక్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి కరెంట్ టాపిక్ ఒక దానితో సంబంధం ఉంది. రీసెంట్ గా అది చాలా వైరల్ అయింది. మీరు ఎవరైనా చూసుంటే ఒకసారి పాజ్ చేసి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎనీవేస్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ లో నేను అవి ఇంక్లూడ్ చేస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూడండి, కీ ఫీచర్స్ ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం యొక్క కీ ఫీచర్స్ చూడండి. ఓవర్ రీచ్ ఇంటూ అదర్ ఆర్గన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. దీంట్లో బియాండ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్, ఫ్రీక్వెంట్ యూస్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అంటున్నాం. ఆర్టికల్ 142, ఆర్టికల్ 142 ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 142 దేని గురించి చెప్తుందండి? కంప్లీట్ జస్టిస్ గురించి చెప్తుంది. ఇది కూడా ఫ్రీక్వెంట్ గా, అంటే చాలా రేర్ కేసెస్ లో ఉపయోగించాల్సింది చాలా నార్మల్ గా, చాలా సాధారణ విషయాలకు కూడా ఉపయోగిస్తున్నారు అనే ఒక అభ్యంతరం ఉంది ఇక్కడ. సూపర్సెషన్ ఆఫ్ డెమోక్రటిక్ విల్, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఇవన్నీ రీజన్స్ జ్యుడిషియల్ యాక్టివిజం కి. వాట్ ఆర్ ద ఇన్స్టెన్సెస్ రిలేటెడ్ టు జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ రిస్ట్రిక్షన్స్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే జ్యుడిషియల్ యాక్టివిజం గురించి ఆర్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ గురించి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగినప్పుడు అందరం రాస్తారు. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, ఓవర్ రీచ్ అంటే అందరూ రాస్తారు, 90 మంది అదే రాస్తారు.
ఆ మిగిలిన 10, 100లో ఆ మిగిలిన 10 ఎవరు అని అంటే ఈ పర్టికులర్ స్లైడ్ ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళు. Broad use of Article 142. The SC has in some cases, A cases, mob lynching, Babri Masjid, divorces of irrevocable breakdown, where existing laws already provided a framework. అంటే ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ ఉన్నప్పటికీ ఓవర్ రీచ్ అంటే ఓవర్ స్టెప్ చేస్తూ ఈ పర్టికులర్ కేసెస్ లో జ్యుడిషియరీ కొంచెం ఓవర్ యాక్టివ్ గా పనిచేస్తుంది అని. అదర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటంటే డైరెక్ట్ స్టేట్స్ టు డిస్టెన్స్ లిక్కర్ షాప్స్ ఫ్రమ్ నేషనల్ హైవేస్ నుంచి 500 మీటర్స్ దూరంలో లిక్కర్ షాప్స్ అక్కడ వరకు ఉండొద్దు అని. అస్యూమింగ్ ద పవర్ టు ఇష్యూ writ of mandamus against president and governor, providing compensation for victims of Bhopal gas tragedy, issuing guidelines against sexual harassment at workplace 1997, granting permanent commissions to women officers in the armed forces 2024. డెమోక్రటిక్ లెజిటిమసీ అనేది తగ్గిపోతుందండి జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల. జ్యుడిషియల్ యాక్టివిజం అపోజ్ ద కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ బై ఎన్షూరింగ్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ యాక్ట్ విత్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ యాజ్ అఫర్మ్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ ఐఆర్ కోహెల్మా అండ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో మీరు ఇక్కడికి చూసినట్టయితే జ్యుడిషియల్ యాక్టివిజం రెండు రకాలుగా అండి. ఒక స్వాడ్ కి రెండు సైడ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే జ్యుడిషియల్ యాక్టివిజం కి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇఫ్ మీరు కుదిరితే ఒకసారి మీరు పాజ్ చేసుకొని జస్ట్ జాట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. ఇవి జ్యుడిషియల్ యాక్టివిజం గురించి. నెక్స్ట్ చూడండి, పర్సనాలిటీ రైట్స్ అండి. మద్రాస్ హైకోర్ట్ ఆర్డర్డ్ మెటా అండ్ టెలిగ్రామ్ టు రిమూవ్ ఫేక్ అకౌంట్స్ ఛానల్స్ మిస్యూజింగ్ కొరియోగ్రాఫర్ అనిత ఆర్ రత్నం ఇమేజెస్ డీప్ ఫేక్ ఆడియో ఇన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ పర్సనాలిటీ రైట్స్ కూడా మనకి మళ్ళీ ఆర్టికల్ 21 కిందకి రావడం జరుగుతుందండి. ఈ పర్టికులర్ కేసు ఏంటి అంటే అనిత ఆర్ రత్నం ఎవరు అంటే నియో భారతం అనే ఒక యూనిక్ డాన్స్ స్టైల్ కంబైనింగ్ భరతనాట్యం, కథకళి అండ్ యోగా ఈ మూడు కలిపి ఒక కొత్త స్టైల్. సో తనకి రిలేటెడ్ కేసులో ఈ పర్సనల్ రైట్స్ అనేవి వైలేట్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటో చూద్దాం. పర్సనాలిటీ రైట్స్ అంటే ప్రొటెక్షన్ టు ఇండివిజువల్స్ పబ్లిక్ పర్సనల్ లైక్ నేమ్, వాయిస్, image, mannerisms as part of their broader right to privacy or property. So ఇక్కడ ఇది it grants control over the commercial use of one's name, image, likeness. It can be further divided into రెండు కేటగిరీల కింద వీటిని డివైడ్ చేయొచ్చు అండి. రెండు కేటగిరీలు ఏంటి అంటే రైట్ ఆఫ్ పబ్లిసిటీ, రైట్ టు ప్రైవసీ అని రెండుగా డివైడ్ చేయొచ్చు పర్సనాలిటీ రైట్స్ ని. ప్రొటెక్టింగ్ అండ్ ఇండివిజువల్స్ ఇమేజ్ అండ్ లైక్నెస్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ కమర్షియల్ యూస్ అకిన్ టు ట్రేడ్ మార్క్ రైట్స్, దాన్ని రైట్ టు పబ్లిసిటీ కిందకి వస్తుంది. ప్రైవసీ కిందకి సేఫ్ గార్డింగ్ అగైన్స్ట్ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ వితౌట్ కన్సెంట్, అది రైట్ టు ప్రైవసీ కిందకి వస్తుంది. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫర్ ద క్లోజెస్ట్. మనం ఆల్రెడీ ఇది ఫస్ట్ స్లైడ్ లో చూడడం జరిగింది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే రీసెంట్ గా విత్ ఇన్ 5 days or 10 days టైంలోనే ఆర్టికల్ 21 గురించి రెండు థింగ్స్, యాక్సెస్ టు డిజిటల్ ఎంపవర్మెంట్ అదొక కేసు, ఇంకొకటి ఏమో పర్సనాలిటీ రైట్స్ గురించి. సో ఈ రెండు కేసెస్ ఆర్టికల్ 21 అంటే ఎన్ని ఎక్కువ సార్లు న్యూస్ లో ఉంటే అంత ప్రాధాన్యత సంతరించుకొని ఎగ్జామ్ లో ఉండే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటది. కాబట్టి ఒక్కసారి ఆర్టికల్ 21 కి పర్టికులర్ కేర్ ఇచ్చి ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 21 స్పెసిఫిక్ గా చదవడానికి ట్రై చేయండి. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి చూడండి. ఎక్స్పాండింగ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21 అనే దాని మీద ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. రిలేటెడ్ కీ జడ్జిమెంట్స్ చూసుకుంటే కృష్ణ కిషోర్ సింగ్ వర్సెస్ సరళ ఏ సరోగి కేస్ 2021, జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2017, శివాజీ రావ్ గైక్వాడ్ వర్సెస్ వర్ష ప్రొడక్షన్ కేస్ 2015, అరుణ్ జైట్లే వర్సెస్ నెట్వర్క్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేస్ 2011, ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ బేబీ గిఫ్ట్ హౌస్ కేస్ 2010. ఇవన్నీ డిఫరెంట్ కేసెస్ అండి. మన పర్సనాలిటీ రైట్స్ గురించి మనం మాట్లాడుకున్న రెండు కేటగిరీస్ లో ఇన్వాల్వ్ అయ్యే కేసెస్ ఇవన్నీ. సో ఒకసారి మీరు పాజ్ చేసి ఈ కేసెస్ చూడండి. నెక్స్ట్ చూడండి, న్యాచురల్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. మీరు చాలా సార్లు వినే ఉంటారు గ్రే హైడ్రోజన్, బ్లాక్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఇలా వినే ఉంటారు. న్యాచురల్ హైడ్రోజన్ గురించి మనం చూసుకుంటే 1987 లో ఫస్ట్ టైం ఒక బోర్ హోల్ లో బోర్కే బొగో అనే మాలీలో ఈ మిస్టీరియస్ ఫ్లేమ్ ఒకటి వస్తే దాన్ని 98% ప్యూర్ హైడ్రోజన్ గా 2012లో అది మనం గుర్తించడం జరిగిందండి. మేజర్ డిస్కవరీస్ ఎక్కడ అంటే ఫ్రాన్స్ రివీల్డ్ 92 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఎక్కడ ఉంది అని మాట్లాడుకుంటే ఫ్రాన్స్ లో అధికంగా ఉంది. న్యాచురల్ హైడ్రోజన్ అంటే ఏంటి అంటే జియోలాజిక్ హైడ్రోజన్ ఆర్ వైట్ హైడ్రోజన్ అంటామండి. దీన్ని రిఫర్స్ టు హైడ్రోజన్ గ్యాస్ that is naturally produced and stored in Earth's crust. Unlike manufactured hydrogen from fossil fuels or renewables, natural hydrogen is produced geologically, raising hopes for a sustainable energy revolution.
Formation. Natural hydrogen exists freely underground and formed through natural geological processes like serpentization, రేడియాలిసిస్, ఆర్గానిక్ డికంపోజిషన్. ప్రాసెసెస్ ఏంటి అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనం ఇక్కడ ఏం ప్రాసెస్ అని ఇవ్వడం జరిగింది. న్యాచురల్ హైడ్రోజన్ అంటే మనకి ప్యూరెస్ట్ ఫార్మ్, దట్టు దాన్ని మనం జియోలాజిక్ హైడ్రోజన్ అని, వైట్ హైడ్రోజన్ అని అంటాము. సో మనకి ఇండియాలో ఎక్కడ ఉందో చూద్దాం. మేజర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, కెనడా, స్పెయిన్, ఇలా 10 కంట్రీస్ లో మేజర్ గా ఉండడం జరిగింది. ఇండియాస్ నేచురల్ హైడ్రోజన్ పొటెన్షియల్ చూసుకున్నప్పుడు ఏంటి అంటే హై పొటెన్షియల్ జోన్ గా ఇండియా కూడా ఉందండి. అల్ట్రా మ్యాఫిక్ అండ్ మ్యాఫిక్ రాక్స్, ఆఫియోలేట్ బెల్ట్స్, గ్రీన్ స్టోన్ ఫార్మేషన్, సెడిమెంటరీ బేసిన్స్ ఆఫ్ ఇండియా, కడప, గోడ్వానా, ఛత్తీస్గఢ్, హైడ్రోథర్మల్ సిస్టమ్స్ అండ్ హాట్ స్ప్రింగ్ సిగ్నల్ పాసిబుల్ అండర్ గ్రౌండ్ జనరేషన్. సో ఇది మనం నేచురల్ హైడ్రోజన్ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ థ్రెటన్స్ కాస్పియన్ సీ అని ఒక న్యూస్ ఉందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకసారి మీరు ఇక్కడ పాజ్ చేసైనా లేకపోతే గూగుల్లోకి వెళ్ళైనా కాస్పియన్ సీ యొక్క లొకేషన్ చూడండి. నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, బట్ స్టిల్ మ్యాప్ చూస్తే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాస్పియన్ సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే సర్గాసో సీ అనే ఒక పర్టికులర్ దాని గురించి మనకు ఆ టైంలో చాలా కరెంట్ అఫైర్స్ లో ఉంది. 2 times ప్రిలిమ్స్ మనం ఎప్పుడు గ్రూప్ అని రాసినా 2 times ఆ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఒకసారి చూడండి, కాస్పియన్ సీ యొక్క లొకేషన్ వెరీ ఇంపార్టెంట్. Caspian Sea is rapidly shrinking from climate driven evaporation, endangering biodiversity livelihood. ఇది క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఒక డిసడ్వాంటేజ్ కింద మీరు ఎక్కడైనా ఎగ్జాంపుల్ కింద క్లైమేట్ చేంజ్, యూస్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ యూస్ చేస్తే మన క్లైమేట్ చేంజ్ తగ్గొచ్చు. క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయనే దాంట్లో మనం ఈ ఎగ్జాంపుల్స్ వాడొచ్చు. నెక్స్ట్ చూడండి, projected decline in water levels, even global warming stays below 2 degrees Celsius. Caspian Sea is projected to drop 5 to 10 meters and up to 21 by 2100 if temperature rise further. సో ప్రెడిక్షన్ ఏంటి, ఎంతవరకు రెడ్యూస్ అవ్వచ్చు అనేది ఒక ప్రెడిక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంపాక్ట్స్ ఏంటంటే బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది. ఏమేమి అంటే ఐయుసిఎన్, కాస్పియన్ సీల్, ఐయుసిఎన్ దాంట్లో ఎండేంజర్డ్, బెలుగా స్టర్గియాన్ అంటారు, ఏన్షియంట్ ఫ్యామిలీ ఆఫ్ లార్జ్ ఫిష్ క్రిటికలీ ఎండేంజర్డ్, ఇవి కూడా ఎండేంజర్ అయిపోతున్నాయి. ఇండస్ట్రీస్ చూసుకుంటే ఇవి మీకు ఇంపార్టెంట్ అండి. పోర్ట్స్, ఒక్కసారి పోర్ట్స్ లొకేషన్స్ చూసుకోండి. బాకు అజర్బైజాన్, అంజాలి ఇరాన్, అక్తావు కజాకిస్తాన్, తుర్క్మెన్ బాషి తుర్క్మెనిస్తాన్, లగాన్ రష్యా. కుడ్ బి స్ట్రాండెడ్ ఇన్లాండ్ పోర్ట్స్, వాటి యొక్క అంటే మూసుకుపోతాయి అనమాట, చుట్టూ వాటర్ లేకుండా పోర్ట్ లాగా కాకుండా పూడికిపోవడం అంటారు కదా అది. వాల్గా రివర్, ద కాస్పియన్ సోల్ మ్యారిటైమ్ లింక్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ కుడ్ బికమ్ నాన్ వయబుల్. సో నెక్స్ట్ చూడండి, hydrocarbon production sites like Kazgan, Kazakhstan and Philenominsky, Russia will become landlocked. Public health risks ఏంటి అంటే dry seabeds could release dust contaminated with industrial pollutants and salt akin to Aral Sea disaster. సేమ్ అరల్ సీలో ఎలాంటి డిసాస్టర్ అయితే చూసామో ఇట్లా కాస్పియన్ సీలో వాటర్ లెవెల్ తగ్గడం వల్ల మనం అలాంటి డిసాస్టరే మళ్ళీ ఇక్కడ కూడా ఫేస్ చేస్తామని చెప్పేసి ఎన్విరాన్మెంటలిస్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ కాస్పియన్ సీ గురించి చూసుకుంటే టెక్టోనిక్ లేక్. కాస్పియన్ సీ అనేది టెక్టోనిక్ లేక్ అండి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీ కాస్పియన్ సీ. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో వీటి రిలేటెడ్ తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి, ఐదర్ బేసిక్ ఆర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీయే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ న్యూస్ చాలా ఇంపార్టెంట్. మరి మనం ఏం చూడాలి, మేజర్ 3 రివర్స్ కాస్పియన్ సీలోకి ఏవి ఎంటీ అవుతున్నాయి అంటే వచ్చి ఏవి కలుస్తున్నాయి కాస్పియన్ సీలో అని చూస్తే వోల్గా, ఉరల్, తెరెక్ అనే 3 కాస్పియన్ సీలో కలుస్తున్నాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ బార్డర్డ్ బై రష్యా, అజర్బైజాన్, ఇరాన్, టర్క్మెనిస్తాన్, కజకిస్తాన్. ఇవి చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ బార్డరింగ్ కాస్పియన్ సీ? ఏబిసిడి కింద ఇచ్చి మిమ్మల్ని చూస్ చేసుకోమంటారు. మీరు ఇవి బట్టి కొట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇవి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని థింగ్స్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, శాండీ కే రీఫ్. శాండీ కే రీఫ్ అనేది ఏంటి అంటే చైనా ఫిలిప్పైన్స్, ఈ మధ్య కాలంలో చైనా ఫిలిప్పైన్స్ మధ్యలో చాలా పెద్ద టెన్షన్ ఏర్పడింది ఈ శాండీ కే రీఫ్ గురించి. యుఎస్ అండ్ ఫిలిప్పైన్స్ ఫోర్సెస్ కండక్టెడ్ బలికతన్ వార్ డ్రిల్స్ విచ్ చైనా has condemned as proactive. Sandy Cay lies near Pag-asa Island, Titu in the Spratly Islands of South China Sea. The reef is claimed by China, Philippines, Taiwan, Vietnam. ఈ 4 కంట్రీలు ఈ పర్టికులర్ రీఫ్ గురించి గొడవ పడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, పిఎం ఇనాగ్రేట్స్ వింజిమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్. విన్హిన్జామ్ మీరు ఎలా అయినా పిలుచుకోవచ్చు, అది నౌన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ విన్హిన్జామ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఇన్ కేరళ. ఇది ఎక్కడుంది అని అడిగే ఛాన్స్ ఉంది, ఇది కేరళలో ఉంది.
సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఏంటి అంటే ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. నేను చెప్పాను మళ్ళీ, ఫస్ట్ అనే పదం వచ్చినా ఇలాంటివి వస్తే చాలా ఇంపార్టెంట్ అని. ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కేరళలో స్థాపించబడింది. దాని పేరేంటి అని అడగొచ్చు. లేదా వింజినం షిప్ అని చెప్పి వింజిన్ జామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అని అడిగేసి అది ఎక్కడుంది అని అడగొచ్చు. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ నేమ్స్, లొకేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. పోర్ట్ ఈస్ డెవలప్డ్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆన్ ఏ డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ DBFOT బేసిస్. ఎకానమీలో మనం డిఫరెంట్ టైప్స్ చదువుతాము. ఏంటి బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ఇలాంటి మోడల్స్, హైబ్రిడ్ మోడల్స్ ఇలాంటివి చదువుతాము. సో ఇదే మోడల్లో ఈ పోర్ట్ చేయబడింది అంటే DBFOT బేసిస్ లో ఈ పర్టికులర్ పోర్ట్ అనేది మనం చేసేది. కాబట్టి మీరు ఇది ఎగ్జాంపుల్ కింద ఎకానమీలో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ ఎకానమీ. రీసెంట్ గా మన మే ఫస్ట్ వీక్ మొత్తము ఆరెంజ్ ఎకానమీ అనే ఒక పదము చాలా వైరల్ అవుతూ వచ్చింది. మనం ప్రతి దగ్గర న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఆరెంజ్ ఎకానమీ, ఫోన్ లో ఎక్కడైనా సరే మనం ఆరెంజ్ ఎకానమీ అనే పదం చూస్తా ఉన్నాం. కాబట్టి అసలు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హైలైటెడ్ ఇండియాస్ రైజింగ్ రోల్ ఇన్ గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీ అట్ ద వేవ్స్ 2025. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటండి, వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో అండ్ విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ 2025. దేనికి సంబంధించి focusing on the concept of orange economy that emphasizes creativity, culture, intellectual property. Economy which is based on culture, intellectual property and creativity. దీన్ని మనం ఆరెంజ్ ఎకానమీగా చెప్పుకుంటున్నాము. ఆరెంజ్ ఎకానమీ చూసుకుంటే క్రియేటివ్ ఎకానమీ, ఆల్సో నోన్ ఎస్ ఆరెంజ్ ఎకానమీ, రిఫర్స్ టు నాలెడ్జ్ బేస్డ్ యాక్టివిటీస్ దట్ ఇంటిగ్రేట్ కల్చర్, క్రియేటివిటీ, technology and IP to drive economic, social and cultural development with a strong potential to support sustainable development goals. India's creator economy projected to grow at 18% compound annual growth rate, raising to 19 billion 2020. అంటే ఇది ఒక పొటెన్షియల్ ఉన్న సెక్టర్ అన్నమాట. అందుకని ఫోకస్ చేస్తున్నాం. మనం ఎప్పుడైనా ఎకానమీలో వే ఫార్వర్డ్స్ రాస్తున్నప్పుడు ఏం చేస్తామంటే అగ్రికల్చర్ లో ఏం చేస్తాము, వే ఫార్వర్డ్ కింద మనం ఏం రాస్తామంటే ఎప్పుడైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇలా రాస్తా ఉంటాం. సర్వీస్ సెక్టర్ కి వచ్చేసరికి మీరు ఇప్పుడు ఈ ఆరెంజ్ ఎకానమీని అక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్ గా సొల్యూషన్ ఓరియంటెడ్ కంక్లూజన్స్ రాయడానికి మీకు పనికి వస్తుంది. లేదు డైరెక్ట్ గా ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగితే వాట్ ఈజ్ ఆరెంజ్ ఎకానమీ అని అడుగుతారు. దాని యొక్క మన పొటెన్షియల్ ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేవ్స్ 2025 గురించి ఒకసారి చూద్దాము. ఫస్ట్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ హెల్డ్ అట్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ముంబై, hosted by Government of India. It aims to position India as a global hub for media and entertainment, intellectual property and technological innovation. Summit highlights India's powers in the content creation and tech innovation across broadcasting, films, animation, gaming, digital media, artificial intelligence and more. Waves 2025 features that Waves Bazaar, a global digital marketplace connecting creators with buyers and investors will be given. అంటే అది కొత్తగా వస్తుందన్నమాట వేవ్స్ బజార్ అని. నెక్స్ట్ చూడండి, వేవ్స్ గురించి తెలుసుకున్నాం, ఆరెంజ్ ఎకానమీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ప్రిపరేషన్, మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా నీతి ఆయోగ్ అనే ఒక పదం కనిపించింది అంటే డైరెక్ట్ గా దాని నుంచి మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ న్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ MSMEs ఇన్ ఇండియా. రెండు ఇంపార్టెంట్ పదాలు, MSMEs, నీతి ఆయోగ్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం MSMEs మీద నీతి ఆయోగ్ ఏం రిపోర్ట్ ఇచ్చింది. నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ రిలీజ్డ్ ఏ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఐడెంటిఫైయింగ్ కీ ఛాలెంజెస్ హిండరింగ్ MSME గ్రోత్. అండ్ ఇప్పుడు మీకు ఈ రిపోర్ట్స్ చదివినప్పుడు ఐదర్ ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియా, ఇక్కడ ఎక్కడైనా సరే సెక్టార్ స్పెసిఫిక్ ఏవైనా రిపోర్ట్స్ వస్తే ఒకసారి చదవడానికి, జస్ట్ ఒక గ్లాన్స్ గా చూడడానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకు అంటే MSMEs కానీ రీసెంట్ గా మనకి పాలసీస్ రావడం జరిగింది వెయిట్ రిలేటెడ్. అంటే మనకి MSMEs రిలేటెడ్ తెలంగాణలో కూడా పాలసీ వచ్చింది. సో అట్లాంటి పాలసీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళే కులంకుశంగా మొత్తం చర్చించి ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. మనం ఏం మన బ్రెయిన్ పెట్టక్కర్లేదు, జస్ట్ అక్కడ నుంచి డేటా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఇస్తారు, అవి ఏ స్టేజ్ లో ఉన్నాయి ఇస్తారు, ఏం చేస్తే అవి బాగుపడతాయి ఇస్తారు, టార్గెట్ ఇయర్స్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఒక ప్లేస్ లో దొరుకుతాయి. అండ్ దట్ టు అథెంటికేటెడ్ సోర్సెస్. సో నీతి ఆయోగ్ MSMEs యొక్క డెవలప్మెంట్ కోసం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అబౌట్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ బిజినెస్ కేటగిరైజ్డ్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం తెలుసుకోవాలి, మైక్రో
మనకి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఎలా డివైడ్ చేస్తారు, ఏ పారామీటర్స్ మీద డివైడ్ చేస్తారు అనే విషయం ఒకసారి మనం చూద్దాం. కొత్త క్లాసిఫికేషన్ ప్రకారం ఎంఎస్ఎంఈస్ ఎలా డివైడ్ చేస్తారు అంటే మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ని ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఓవర్ బేసిస్ మీద రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ దాంట్లో కూడా కరెంట్, రివైజ్డ్ అని రెండు ఉంటాయి. ఇది మనం ఫినాన్షియల్ బడ్జెట్ 2025-26 నుంచి ఈ పర్టికులర్ పిక్చర్ ని మనం తీసుకోవడం జరిగింది. మైక్రో ఎంటర్ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ వచ్చి కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే 1 crore, రివైజ్డ్ అయితే 2.5 crores. మరి అదే విధంగా టర్న్ ఓవర్ చూడండి, కరెంట్ అయితే 5 crores, రివైజ్డ్ అయితే 10 crores. వేరస్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వచ్చి కరెంట్ ఇన్వెస్ట్మెంట్ 10 crores, రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 25. కరెంట్ టర్న్ ఓవర్ వచ్చేసి 50 crores, రివైజ్డ్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores. మీడియం ఎంటర్ప్రైజెస్ కి 50 crores కరెంట్ ఇన్వెస్ట్మెంట్, రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 125. ఇక్కడ 250, ఇక్కడ 500. ఒకసారి కుదిరితే దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మీకు ఉపయోగపడుతుంది. ఇది యాజ్ ఎ క్వశ్చన్ ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ కావడానికి ఎంఎస్ఎంఈ ఒక ఇంజిన్ గా పనిచేస్తుంది అండ్ సెమీ అర్బనైజ్డ్ గా ఉంది కాబట్టి చాలా ముఖ్య రోల్ ప్లే చేస్తుంది అని చెప్పారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రైవేట్ మెంబర్ బిల్. మనం చాలా వరకు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అన్ని రకాలుగా కవర్ అయ్యాయి. ఎన్విరాన్మెంట్ కవర్ అయింది, టెక్నాలజీ కవర్ అయింది, ఎకానమీ కవర్ అయింది, పాలిటీ కవర్ అయింది. సో ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా ఈ మధ్యన చాలా న్యూస్ లో ఉండడం జరిగింది. Vice President of India recently described private members bill as far-sighted, forward-looking and gold mine for India's democracy. As it is, ఇది పిక్ చేసి మీ నోట్స్ లో రాసుకోండి, ఎందుకంటే ఈ పర్టికులర్ పదాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ప్రైవేట్ మెంబర్ బిల్ కే కాదండి, మీకు ఎక్కడ యాప్ట్ అనుకుంటే అక్కడ వాడొచ్చు. రెండో థింగ్ ఏంటంటే ఇది యాజ్ అన్ ఇంట్రడక్షన్. ఒకవేళ ప్రైవేట్ మెంబర్ బిల్ గురించి ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఇది మీరు వాడుకోవచ్చు. దట్ విల్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. పాలిటీలో ఎప్పుడైనా సరే ఒక జడ్జి చెప్పింది, లేకపోతే ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ చెప్పింది ఆ ఫీల్డ్, ఆ సెక్టర్ లో మనం మెన్షన్ చేస్తే వెయిటేజ్ చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటే ఏందో చూద్దాం. ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటే ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ లో మినిస్టర్ కాకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుట్ సైడ్, అంటే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఉంది బీజేపీ. సో ఇక్కడ మనం చూసుకుంటే legislative proposals introduced by members of parliament who are not ministers, not part of the government, enabling them to raise issues and suggest laws or amendments on matters significant to their constituencies. Next, key features vachesi only non-government MPs can introduce these bills, offering a chance for independent legislative proposals. MPs can also introduce resolutions to call attention to specific matters. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అనేవి ఏంటి అంటే స్పెసిఫిక్ అటెన్షన్ కాల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చూడండి ప్రొసీజర్ ఎలా మనం ప్రైవేట్ మెంబర్ బిల్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తామంటే డ్రాఫ్టింగ్ అండ్ నోటీస్, ఇంట్రడక్షన్, డిబేట్, డెసిషన్, ఇది ప్రాసెస్. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ పిఎంబిస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాలిటీకి పొలిటికల్ సైన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ అంటే మీరు జస్ట్ ఇక్కడ వరకు చదవరు. పాలిటీ ఏంటంటే కరెంట్ రెలవెన్స్, ఇప్పుడు ప్రజెంట్ రెలవెన్స్ ఏంటి, దాని వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ప్రజెంట్ మనం ఎట్లా వాడుకోవచ్చు అనేది, అంటే విత్ కరెంట్ అఫైర్స్ ఇట్ బికమ్స్ పాలిటీ. Since independence, only 14 private member bills have been passed by both houses and received presidential assent. No PMB has passed both houses since 1970. 1970 నుంచి రెండు హౌసెస్ పాస్ చేసిన ఒక్క పిఎంబి కూడా లేదండి. During 17th Lok Sabha 2019-24, 729 private member bills were introduced in the Lok Sabha, 705 in Rajya Sabha, but only 2 and 14 were discussed in each house respectively. 18th Lok Sabha, as of May 2025 చూసుకుంటే 64 private member bills introduced అయ్యాయి, but none were discussed in Rajya Sabha and 49 out of 82 PMBs were introduced with only one discussed. So ఇది బేసిక్ డేటా. ఇక్కడ మనం చూసుకుంటే why do private member bills empower legislative democracy in India, ఇది ఇంపార్టెంట్. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఇంపార్టెంట్ అనే విషయం మనం చూసుకుంటే ప్రమోటింగ్ ఇండిపెండెంట్ థాట్ అండ్ లెజిస్లేటివ్ ఇన్నోవేషన్. PMBs allow MPs regardless of party and raise issues outside the government agenda. నెక్స్ట్ చూడండి డ్రైవింగ్ సోషల్ చేంజ్ గా కూడా పనిచేస్తుంది అనమాట. రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్ 2014 ఇట్లానే ఇంట్రడ్యూస్ చేసిన ఒక బిల్ అనమాట. డ్రైవింగ్ సోషల్ చేంజ్, రైట్స్ ఆఫ్ ట్రాన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఇది ఇక్కడ ముస్లిం వాక్స్ బిల్ ఒకటి 1952 ఇలాంటివి అనమాట. మీరు ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్
శాతవాహన డైనాసిటీ అండ్ కల్చర్. హిస్టరీలో మళ్ళీ ఇది మీకు గ్రూప్ 3, గ్రూప్ 2 ఇలాంటి దగ్గర ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటదండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్ గా 11 ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ పెద్దపల్లి తెలంగాణలో శాతవాహన డైనాసిటీకి సంబంధించి వెలికి తీయడం జరిగింది. ఏ స్క్రిప్ట్? బ్రాహ్మీ స్క్రిప్ట్ ప్రాక్రిట్ లాంగ్వేజ్ లో ఉంది. దిస్ ఫస్ట్ BC 6th C inscriptions offer key insights into Shatavahana era and early Deccan politics and culture. Inscriptions confirm Telangana as part of Asmaka, one of the 16 Mahajanapadas, highlighting its historic role and early ties to major dynasties. Next, రెడ్ క్రౌన్డ్ రూఫ్ టర్టిల్ అనే దాని గురించి న్యూస్ లో ఉంది. ఎప్పుడైనా ఎండేంజర్డ్ స్పీషీస్, ఇప్పుడు నెక్స్ట్ UPSC 25th కి ఎవరైనా రాస్తుంటే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రెడ్ క్రౌన్డ్ రూఫ్డ్ టర్టిల్ బట్గౌర్ కచుగా has been reintroduced into Ganga river after 30 years, marking a major success under Namami Gange mission and the Turtle Surveillance Alliance India project. So ఇది ఏ మిషన్ లో భాగంగా ఏ ప్రాజెక్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? రెడ్ క్రౌన్ రూఫ్ టర్టిల్ 30 years తర్వాత గంగా రివర్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. హ్యాబిటాట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే హిస్టారికల్ గా 2 రివర్ సిస్టమ్స్ లో కనపడతాయి. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పర్టికులర్లీ ఇన్ లార్జ్ అండ్ డీప్ రివర్స్ లైక్ గంగా, చంబల్, బ్రహ్మపుత్ర, ఈ 3 రివర్ సిస్టమ్స్ లో ఈ పర్టికులర్ టర్టిల్ కనపడుతుందండి. ప్రొటెక్షన్ స్టేటస్ చూసుకుంటే IUCN రెడ్ లిస్ట్ లో క్రిటికలీ ఎండేంజర్డ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో షెడ్యూల్ 1, సైట్స్ లో వచ్చేసి అపెండిక్స్ 2. నెక్స్ట్ 69th ఫౌండేషన్ డే ఆఫ్ ED. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఈ పర్టికులర్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది కూడా రీసెంట్ గా చాలా సార్లు న్యూస్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువగా న్యూస్ లో ఉండడం జరిగింది. సో మనం అది చూసుకుంటే ఎప్పుడు 1st May 1956 కి ED ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది ఒకటి ఏర్పాటైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ టు టాకిల్ వైలేషన్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1947, రీనేమ్డ్ as ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ 1957. అంటే 1956 లో ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని వచ్చింది, కానీ లేటర్ 1957 లో దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా రీనేమ్ చేయడం జరిగింది. ఇది ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నాయి, న్యూఢిల్లీలో. ట్రాన్స్ఫర్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ 1960. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ 1960 లో దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫంక్షన్స్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది, చేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా? ఇక్కడ చేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంది. మినిస్ట్రీ వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఎన్ఫోర్సింగ్ ద క్రిమినల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018, సివిల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ FEMA. The ED is headed by director not below the rank of additional secretary to the government of India. కోర్ ఫంక్షన్స్ ఆఫ్ ED వచ్చేసి క్రబ్బింగ్ మనీ లాండరింగ్, ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఎన్ష్యూరింగ్ ఎకనామిక్ సెక్యూరిటీ. అచీవ్మెంట్స్ ఏంటి EDవి చూసుకుంటే 2004-2005 ఫినాన్షియల్ ఇయర్ లో ED ఇష్యూడ్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్స్ వర్త్ 30,036 crores, రిఫ్లెక్టింగ్ 44% ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అండ్ 141% ఇంక్రీజ్ ఆఫ్ వాల్యూ. 2023-24 తో పోల్చుకుంటే వాల్యూ ఆఫ్ అసెట్స్ దట్ ఆర్ అటాచ్డ్ చూసుకుంటే 141% ఇంక్రీజ్ అయ్యాయి. అంటే సమ్వేర్ దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ అంటే ఒక అచీవ్మెంట్ కింద మాట్లాడుకున్నప్పుడు మాత్రం మనం ఇక్కడ చూపించాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ 2025 ద టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండర్ ప్రొవిజనల్ అటాచ్మెంట్స్ స్టూడ్ అట్ 15.46 lakh crore. సో ఇక్కడ మనం ED అచీవ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్, ఎందుకంటే రైస్ ఇన్ లియోపార్డ్ పోచింగ్. ఇవి ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్, అలానే మీకు ఎగ్జాంపుల్స్ రాయడానికి కూడా పనికొస్తుంది. పోచర్స్ ఆర్ నౌ టార్గెటింగ్ లియోపార్డ్స్ ఆర్ ఆఫన్ బికాస్, ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ రీజన్ అండి, ఇది మీరు చదివినప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. టైగర్స్ అనేవి చాలా హై సెక్యూరిటీ, వాటికి సంబంధించి చాలా మనకి ఏమంటారు, చాలా వరకు లాస్, టైగర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ చాలా లాస్, కన్వెన్షన్స్, కంట్రీస్ చాలా ముందుకు రావడం అవన్నీ జరుగుతుంది. వేరస్ లియోపర్డ్స్ అనే వాటికి అంత సేఫ్టీ లేకపోవడం వల్ల ఈ పోచర్స్ ఏం చేస్తున్నారంటే టైగర్ స్పేస్ లో లియోపర్డ్స్ ని చంపేసి టైగర్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు మార్కెట్ లో. అకార్డింగ్ టు సైట్స్ అరౌండ్ 12,000 లియోపర్డ్స్ అండ్ దర్ పార్ట్స్ వేర్ ట్రేడెడ్ బిట్వీన్ 2020 and 2023 వరల్డ్ వైడ్. ఈ సిచ్యువేషన్, ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే లియోపర్డ్స్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ 75% ఆఫ్ దర్ నేచురల్ హ్యాబిటేట్ అక్రాస్ ఆఫ్రికా, Middle East, Asia due to poaching and habitat destruction. Leopards are being poached and mislabeled as tigers in illegal wildlife trade, especially in Asia, to meet demand of traditional medicine. ఇవి ఎక్కడెక్కడ వాడుతున్నారు లియోపార్డ్ ని అని అంటే
ట్రెడిషనల్ మెడిసిన్ లో లగ్జరీ ఐటమ్స్ అండ్ ట్రోఫీస్ ఇక్కడ వాడుతున్నారు. సౌత్ ఆఫ్రికాస్ వీక్ లాస్ అండ్ క్యాప్టివ్ బ్రీడింగ్ ఇండస్ట్రీ ఫ్యూయల్ గ్లోబల్ ఇల్లీగల్ బిగ్ క్యాట్ ట్రేడ్. లియోపార్డ్ పాపులేషన్ ఇండియా వై 2024 లో చూసుకుంటే 13,874, 1.08 యాన్యువల్ గ్రోత్ సిన్స్ 2018 చూస్తున్నాము. హైయెస్ట్ పాపులేషన్ స్టేట్స్ ఏంటంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తమిళనాడు. కన్సర్వేషన్ స్టేటస్ చూసుకుంటే ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో వల్నరబుల్, సైట్స్ లో అపెండిక్స్ 1 లో ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 9 షెడ్యూల్ 1 లో ఉంది. సో ఇది ఇంకొకటి. అయితే మీకు ముందుగానే చెప్పినట్టు ఇవాళటి క్వశ్చన్ ఇదండి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మీరు ఒక 10 minutes ఆర్ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఈ క్వశ్చన్ ని చూసిన తర్వాత ఈ క్వశ్చన్ కి మీకు ఏమి డేటా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో అవన్నీ తీసుకొని ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాసి పెట్టుకోండి. టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా రాయొచ్చు, ఏం డేటా వాడి ఇంట్రడక్షన్ రాయొచ్చు, లేదా ఏదైనా స్టేట్మెంట్ వాడి ఎలా రాయొచ్చు అనేది మనం చూద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద సిస్టమాటిక్ బ్యారియర్స్ faced by Panchayat Raj institutions in India and suggest reforms for empowering them as agents of grassroots development. మీకు ఒక చిన్న క్లూ ఏంటంటే ఫస్ట్ కీవర్డ్ ఏంటి అని చూడండి. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది మొత్తం ఒకటే క్వశ్చనా, 2 క్వశ్చన్స్ ఉన్నాయా అనేది చూడండి. ఒకవేళ 2 లేక 3 క్వశ్చన్స్ ఉన్నట్లయితే, ఇక్కడైతే నేను చెప్తున్నాను 2 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్ గా 2 లేదా 3 క్వశ్చన్స్ ఉంటే ఈక్వల్ స్పేస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ షుడ్ బి అలొకేటెడ్ టు ఎవ్రీ క్వశ్చన్ అండి. ఒక దాని గురించి ఓవర్ ఆన్సర్ చేసేసి ఇంకో దాని గురించి అండర్ ఆన్సర్ చేస్తే మనకు మార్కులు పడవు. సో ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ రాస్తే రేపు మనం డిస్కస్ చేసినప్పుడు మీ తప్పు ఏంటి, మీ ఆన్సర్ కి అవుట్ ఆఫ్ 10 ఎన్ని వేసుకోవచ్చు అనే విషయం మీకు అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటూ మిగతా కరెంట్ అఫైర్స్ అంటే 5th to 10th ఆర్ 5th to 11th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తము మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకేమైనా కావాలంటే కింద తెలియజేయండి కమెంట్ సెషన్ లో. అలాగే బాలాజీ చిరబోయిన యాప్ నుంచి మేము ఇలాంటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ, గ్రూప్ 1 రిలేటెడ్ కోర్స్ కానీ, గ్రూప్ 2 రిలేటెడ్, గ్రూప్ 3 రిలేటెడ్ ఇలాంటి ఎన్నో కోర్సెస్ తో మేము ముందుకు త్వరలో రాబోతున్నాము. సో స్టే ట్యూన్డ్. ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.